వెల్కమ్ టు గీతా ఎక్సెస్ అండి. ఇవాళ నేను మీకు అన్బాక్సింగ్ చేసి చూపించే ప్రోడక్ట్ ప్రెస్టేజ్ లో లేటెస్ట్ లో లాంచ్ అయింది ప్రెస్టేజ్ ఎయిర్ ఓవెన్. మీరు సాధారణంగా ఎయిర్ ఫ్రైయర్స్ గురించి ఉంటారు అండ్ అలాగే మైక్రోవేవ్ ఓవెన్ గురించి ఉంటారు, బట్ ఎయిర్ ఓవెన్ గురించి ఎప్పుడు ఉంటారు. మీకు మైక్రోవేవ్ అయితే హీట్ అనేది రేడియేషన్ ద్వారా వస్తుంది అండ్ మీకు ప్లేస్ కూడా చాలా ఎక్కువ ఆక్యుపై చేస్తుందండి. బట్ మీకు ఎయిర్ ఓవెన్ అయితే అలా కాదు, హీట్ అనేది ఎయిర్ ద్వారా హీట్ అయ్యి వస్తుంది అండ్ మీకు ప్లేస్ కూడా చాలా తక్కువ ఆక్యుపై చేస్తుంది. ఒక ఎయిర్ ఫ్రైయర్ ఎలా పనిచేస్తుందో దీని మెకానిజం కూడా అలాగే పనిచేస్తుంది. డిఫరెన్స్ ఏంటంటే మీరు ఎయిర్ ఫ్రైయర్ లో ఒకే ఐటమ్ ఒకేసారి కుక్ చేసుకోగలరు, బట్ ఈ ఎయిర్ ఓవెన్ లో మీరు ఒకేసారి 2 ఐటమ్స్ కుక్ చేసుకోగలరండి. అండ్ దీంట్లో మీకు వచ్చే హీట్ కూడా ఎయిర్ ఓవెన్ తో కంపేర్ చేసుకుంటే ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంది. సో మీరు ఎక్కువ ఐటమ్ కూడా చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ మీరు చూసుకుంటే దీని ప్లేస్ చూసుకుంటే ఎంత కాంపాక్ట్ సైజ్ లో వచ్చిందో చూసారా. ఒక కన్వెన్షనల్ ఓవెన్ తో కంపేర్ చేసుకుంటే మీరు దీని సైజ్ చాలా చిన్నది వస్తుంది. మీకు కిచెన్ లో ఈజీగా ఎక్కడైనా ఫిట్ అయిపోతుంది. అండ్ దీంట్లో మీకు ఫీచర్స్ వచ్చేసరికి ఈ డోర్ వచ్చేసరికి మీకు డిటాచబుల్ డోర్ అండి. మీరు ఈ డోర్ అనేది క్లీన్ చేసుకోవడానికి ఓపెన్ చేసుకోవచ్చు. క్లీనింగ్ పర్పస్ కి డోర్ అనేది ఇలాగా రిమూవ్ చేసుకుని క్లీన్ చేసుకోవచ్చు. అంతేకాదు మీరు నార్మల్ ఓవెన్స్ లో మీకు ఇలాంటి ర్యాక్స్ రావు, స్టీల్ మెస్ ర్యాక్స్ రావు. మీకు దీంట్లో 2 ర్యాక్స్ రావడం జరిగింది. దీంట్లో మీకు రోటసరీ అండ్ అలాగే కుకింగ్ బాస్కెట్ కూడా ఇవ్వడం జరిగింది. మనము కుక్ చేస్తున్నప్పుడు ఏమైనా ఆయిల్ అలాంటి మెస్ అవుతుంది కదండి, క్లీన్ చేసుకునేలాగా దీనికి మీకు ఒక క్రమ్ ప్లేట్ ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఒకేసారి 2 ఐటమ్స్ అయితే కుక్ చేసుకోవచ్చు. బేకింగ్ అయితే బేకింగ్, గ్రిల్లింగ్ అయితే గ్రిల్లింగ్. అలాగే ఇందాక నేను చెప్పినట్టు మీకు 2 గ్రిల్ ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేయడం కూడా జరిగింది. మీకు బేకింగ్ ట్రే తీసుకోవడానికి యూస్ఫుల్ కూడా ఉండడానికి ఒక గ్రిప్పర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఇలాగా దగ్గర ప్రెస్ చేసి పెట్టుకోవచ్చు. తీసుకోవడానికి కూడా ఈ గ్రిప్పర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. మీరు ఒక చికెన్ మొత్తం దీంట్లో పెట్టి గ్రిల్ చేసుకోవచ్చు. అండ్ మీకు 360 డిగ్రీస్ తిరుగుతూ ఉంటది. దీంట్లో ఆప్షన్ ఉంటది, మీకు చూపిస్తాను. అది పెట్టుకుంటే మీకు రొటేట్ అవుతూ ఉంటది. గ్రిల్ అండ్ చికెన్ తీసుకోవడానికి కూడా మీకు దీనికి కూడా ఒక హ్యాండిల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు దీంట్లో లైట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. మీరు చూసుకుంటే లైట్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇందాక చెప్పాను కదండి, చికెన్ పెట్టుకుంటే రొటేట్ అవుతుందని. ఇదిగోండి రోటసరీ. ఇది మీరు రోటసరీ పెట్టినప్పుడు ఈ ఫంక్షన్ పెట్టుకుంటే మీకు కింద రొటేట్ అవుతుంటది. అండ్ మీకు చూసుకుంటే చూసారా దగ్గర ఎన్ని ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారో. మీకు ప్రీసెట్ మెనూస్ అండి. మీకు చికెన్ కైనా, ఫ్రైస్ కైనా, ఫిష్ కైనా, దేనికైనా మీరు అన్నిటికీ ప్రీసెట్ మెనూస్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మీకు దీంట్లో ఒక హైలైట్ ఫ్యూచర్ ఏంటంటే మీకు దీంట్లో హీట్ అనేది 360 డిగ్రీస్ లో రావడం జరుగుతుంది. మరిన్ని ప్రొడక్ట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్స్. థ్యాంక్ యూ.